నెల్లూరు ట్రంక్ రోడ్లో గల ఛత్రపతి శివాజీ సెంటర్ నందు శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. శివాజీ సెంటర్ నందు ఛత్రపతి శివాజీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఉన్నారో, మరాఠీ రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ గారు మనందరికి కూడా ఆదర్శం. ఏదైతే పరిపాలనలో కావచ్చు, అదేవిధంగా సైనికులని ఏర్పాటు చేసుకునే విధానంలో కావచ్చు, అదేవిధంగా అన్నింటిలో కూడా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు, రాజకీయాలకి భిన్నమైనటువంటి ఆ రోజు మనకు ఏ విధంగా మనం రాజ్యాన్ని ప్రజల్ని ఏలాలనే విషయాన్ని మనకు సూచించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఏదైతే ప్రజల కోసం పోరాటం చేసి ఏదైతే హిందువులని ఇబ్బంది పెడుతున్నటువంటి రాజ్యాలన్నింటిలో కూడా కైవసం చేసుకొని సుమారుగా 300 రాజ్యాలను కైవసం చేసుకొని 1674లో పట్టాభిషేకులు కావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనందరం కూడా ఏదైతే పట్టాభిషేకం నిర్వహించుకున్న తర్వాత నుంచి కూడా ఆ రోజుని మనం ఈ రోజు ఏంటంటే హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. ఆ విధంగా మనందరం కూడా ఈ రోజుకి ఆయన జన్మించి 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం మర్చిపోని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తే ఆయన చేసినటువంటి పాలన దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు నౌకాదళం, అదేవిధంగా ఆర్మీ అన్నీ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ కూడా ఏదైతే మనం పోరాటం చేసి మన చేతిలో ఓడిపోయిన వ్యక్తిని కూడా సమానంగా చూసేటటువంటి రాజు ఆయన. అందువల్ల ఈరోజు ఆయన అందరూ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు దాకా కూడా స్మరించుకుంటాం. ఆ విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి శివాజీ స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.